హలో అండి. హాయ్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇది నా మొట్టమొదటి వీడియో అండి. మొట్టమొదటిగా వీడియో చేయాలంటే ఫస్ట్ నా గార్డెన్ మీకు తెలియాలి కదండి. తర్వాత అంటే హార్వెస్ట్లు అవి ఇవి ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్. నా పేరు నేను చెప్పటం మర్చిపోయానండి. నా పేరు బషీరా అండి. బషీరా ఆర్గానిక్ గార్డెన్. నా గార్డెన్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి మొక్కలు ఉన్నాయి ఫస్ట్ మీకు తెలియాలి కదండి. అందుకే ఫస్ట్ అయితే గార్డెన్ చూసేద్దాం రండి. ఇదిగోండి పేపర్ ఫ్లవర్స్ అండి. ఇది నేను కడియం నర్సరీ నుంచి తీసుకొచ్చానండి. ఫస్ట్ ఇదిగోండి ఆరెంజ్ కలర్లో వస్తుంది, తర్వాత కొంచెం ఈ షేడ్లోకి మారుతుందండి, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇంకోండి ఈ పింక్ కలర్లోకి మారుతుందండి. ఇది ఒక్కటే ఉందండి నా దగ్గర. ఇంకా ముందు ముందు నేను చాలా తీసుకురావాలనుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ మొక్క. ఓకేనా అండి. తర్వాత రోజెస్ అండి, ఎల్లో రోజు, తర్వాత ఇంకోండి నాటు గులాబీ, తర్వాత ఇంకోండి కాశ్మీర్ రోజు అంటారు కదండి, కాశ్మీర్ రోజ్ అండి. గులాబీలో నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. తర్వాత ఆరెంజ్ అండి. ఇది పూసేటప్పుడు ఎల్లోగా పూస్తుంది, తర్వాత ఆరెంజ్, తర్వాత మెరూన్లోకి కొంచెం డార్క్ పింకిష్ కలర్లోకి వచ్చిద్దండి. ఇది చాలా చాలా బాగుంటుంది ఈ రోజెస్. ఇంకోండి మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది షేడెడ్ మొక్క అండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయండి దీనికి కూడా. ఇంకోండి మొగ్గలు వస్తున్నాయండి. ఇంకోండి ఇది ఇంకొక కలర్ అండి. ఇది క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది ఇంకొక కలర్ అండి, ఆనియన్ పింక్. ఇది ఆనియన్ పింక్ మొగ్గలండి. మొగ్గలు కూడా చాలా ఉన్నాయి చూడండి. ఇది వేరే కలర్ అండి. ఇది ముద్దగా పెద్దగా అవుతుందండి. ఇవి మొగ్గలు కూడా చాలా వస్తాయి, ఒక్కొక్క దానికి 3, 4 అలా వస్తాయండి. ఇంకోండి మొగ్గలు. తర్వాత ఇది ఇంకొక ఎల్లో అండి. ఇది ఇంకొక ఎల్లో అండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ప్లాస్టిక్ పువ్వులాగా ఉంటుందండి. ఇంకోండి మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ ఇంకొక గులాబీ ఉందండి. అయితే దీనికి ఇంకా ఇప్పుడే నేను హార్డ్ ప్రూనింగ్ చేశానండి, అందుకే ఇప్పుడే ఎగురొస్తుంది. అండి ఇది సీజన్ కదండి, నా దగ్గర అవ్వటం చూడండి, కలర్ మారిపోవటం కూడా అవుతుంది. ఇది వేరే షేడ్ అండి. ఇది పింక్ షేడ్. ఇది మద్రాస్ కనకాంబరం. కొంచెం కనకాంబరం కలర్లో కాకుండా ఇవి ఆరెంజ్ కలర్లో కొత్త వెరైటీ అండి, ఆరెంజ్ కలర్లో అవుతుంది. ఇది పొగడబంతి అండి. పొగడబంతిలో నేను నారు పోసుకొని అక్కడొకటి వేసుకున్నానండి. నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయండి. ఇదిగోండి పూల చెట్టు అండి. చిలకముక్కు పూలు కూడా అంటారు వీటిని. ఇవి అయితే నా దగ్గర చాలా వెరైటీలు ఉన్నాయండి. ఒక 3-4 కలర్స్ ఉన్నాయండి. మందారం ఇంకా విచ్చుకోలేదండి, ఇది మొగ్గల మీద ఉంది. ఇంకోండి ఇక్కడ ఈ మొగ్గలు వస్తున్నాయి. తర్వాత ఇదేమో రెడ్ కలర్ మందారం అండి. ఇది నిన్న ఇచ్చింది, బాగుంది. ఇంకా మొగ్గలు ఉన్నాయండి. ఇదైతే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇచ్చిన తర్వాత లాస్ట్లో మీకు ఈ పిక్ యాడ్ చేస్తాను, చూసుకోండి. చాలా బాగుంటుంది ఈ ఫ్లవరు. ఇది కూడా చాలా మొగ్గల మీద ఉందండి. ఇంకోండి మొగ్గలు, ఇంకోండి ఇవన్నీ మొగ్గలే.
ఇవి చాలా బాగుంటుందండి ఈ మొక్క. ఇది కూడా కడియం నుంచి తీసుకొచ్చిందేనండి. తర్వాత ఇది ముద్దది అండి, ముద్ద మందారం. ముద్దలో పింకిష్ కలర్లో వస్తుంది, ఈ కలర్లో వస్తుందండి ముద్ద. ఇదేమో సింగిల్ పెటలు, ఇదేమో ముద్ద వస్తుందండి. ఇది ఆరెంజ్ షేడ్ అండి. ఇది కూడా కలర్ చాలా బాగుంటుంది, పింకిష్ కాకుండా ఆరెంజ్ కాకుండా. ఇది కూడా ఇచ్చిన తర్వాత మీకు పిక్ పెడతాను చూడండి. ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఆల్మండా అండి. ఆల్మండా ఇదైతే అసలు ఇది మహ్మల్ క్లాత్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఈ ఫ్లవర్ అయితే చెట్టు నిండా అవుతాయండి. ఇది మేము 6 months అవుతుంది. ఇది కూడా కడియం నుంచి తీసుకొచ్చిందే. ఇది ఇంకా కొంచెం పెద్దదైతే చాలా ఫ్లవర్స్ వస్తాయండి. డిఫరెంట్ కలర్ అండి, ఇది బీట్రూట్ కలర్. చాలా బాగుంటుందండి. ఇంకోండి మొగ్గలు ఇంకోండి నేను ఇవి ఆనియన్ పీన్స్ తెమ్మంటే సారు మా వారు తీసుకొచ్చారండి. అందులో శామందుంపలు ఉంటే ఒక 4 ఇందులో పెట్టానండి. చాలా బాగా వచ్చాయి. మనం ఈ కిచెన్ కంపోస్ట్ వేయటం వల్ల చాలా గ్రోత్ అవుతాయండి. తర్వాత రోజెస్లో ఇదొక పింక్ కలర్ రోజ్ అండి. ఇది కూడా నేను ప్రూనింగ్ చేశాను కదా, ఇప్పుడే మొగ్గలు వస్తుంది. ఇది పింకిష్ కలర్ అండి. ఇది రోజ్మేరీ అండి. ఇది హెయిర్కి ఫేస్కి చాలా బాగుంటుంది. మనకి మైగ్రేన్ ఉన్నా కానీ ఇది మనం కొబ్బరి నూనెలో వేసి వేడి చేసుకుంటే ఈ లీవ్స్ ఇలా చిన్న చిన్నవి గిల్లేసి కొబ్బరి నూనె వేడి చేసుకునేటప్పుడు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. అసలు ఇలా ముట్టుకుంటేనే స్మెల్ వచ్చేసిద్దండి. ఈ మొక్క అంత బాగుంటుంది. నేను తెచ్చినప్పుడు ఇంత ఉందండి మొక్క. ఇది కడియం నుంచి తీసుకొచ్చినప్పుడు. ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగా వచ్చిందండి. తర్వాత డిసెంబరాలు నేను మల్టీ కలర్స్ అన్ని తెప్పించుకున్నాను అమెజాన్లో. తెప్పించుకుంటే ఒక్క కలరే వచ్చిందండి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉందండి మొక్కలు. 2 మొక్కలు వచ్చాయి. ఈ 2 మొక్కలు కూడా వైటే అయినాయండి. పింక్ కానీ ఎల్లో కానీ అవుతుందేమో అని చూశాను, రాలేదు. మళ్ళీ అమెజాన్ నుంచి నేను వేరే కలర్ తెప్పించుకుంటానండి. వైట్ మాత్రం చాలా బాగా అవుతున్నాయి. కింద కూడా మీరు చూడొచ్చు, చాలా అవి రాలిపోతున్నాయండి. ఇది పింక్ కలర్ గుత్తులు గుత్తులు అవుతుందండి. ఈ మొక్క కూడా చాలా బాగుంటుంది. నేము గుర్తులేదు నాకు. ఇది కడియం నుంచి తీసుకొచ్చిందేనండి. ఇది తెచ్చినప్పుడు కూడా ఇది కూడా చాలా చిన్నగా ఇంతే ఉందండి. ఇప్పుడు ఇది మొత్తం ఎగురొచ్చి ఇంకొన్ని ఎగురు మీకు కనిపిస్తుంది. ఆకులు మొత్తం రాలిపోయి ఎగురు వస్తుంది. ఇప్పుడు ఫ్లవర్స్ ఇప్పుడు అవుతాయి అనుకుంటా నాకు తెలిసి. ఇంకోండి చాలా బాగా ఉందండి, కలర్ కూడా బాగుంది. ఇది వైట్ రోజ్ అండి. ఇది నాటు గులాబీ వైట్ గుత్తులు గుత్తులుగా అవుతాయండి. కాకపోతే ఇందులో లిల్లీ సీడ్స్ ఎలా పడ్డాయో ఏంటోనండి. అసలు ఇంకా అవి పడిన కాడ నుంచి ఈ మొక్క అంత గ్రోత్ ఏమీ లేదు. లిల్లీ కూడా ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయండి. వైట్, పింక్, ఎల్లో, పెద్ద 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 లిల్లీస్ అవన్నీ ఉన్నాయండి. ఇంకోండి ఇవన్నీ ఫ్లవర్స్ అయిన తర్వాత మీకు ఒకసారి పిక్ పెడతానండి. ఇవి బంతి పువ్వులండి. నేను ఈ సీడ్స్ అమెజాన్లో తెప్పించుకొని వేశాను. చాలా ఇవ్వండి, అంగోటి మీకు కనిపిస్తున్నాయి చూడండి, బ్లాక్ అయిపోయినాయి, బాగా అయ్యాయండి. చాలామంది నేను ఇది పాలినేషన్ కోసం తెప్పించుకున్నానండి. ఇవి సీడ్స్ మా గార్డెన్లో కూడా నేను అక్కడక్కడ పెట్టుకున్నాను. అయితే గార్డెన్లో పెట్టుకున్నాయి అవి వెజిటేబుల్స్, అవి ఫ్రూట్స్ ప్లాంట్స్ అవన్నీ కలిపి మళ్ళీ లాంగ్ అయిపోతుంది వీడియో. తర్వాత నేను వీడియో సపరేట్గా చేస్తానండి. అవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. వంకాయలు, టమాటా, బీర, బెండ, ఆనప, చిక్కుడు అవి ఇంకా ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత వీడియోలో చేస్తానండి. ఇంకా ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇంకా మా ఇంట్లో ఉన్నాయి, అవి కూడా చూపించుతానండి. ఇది ఒక రోజు అండి. ఇది నాటుదేనండి. అది ఇంకా చెట్టు నిండా అవుతుందండి. ఆ పూలు కూడా చాలా 1 week 10 days వరకు ఉంటుంది. అవి చెట్టుకి బ్లాక్ అవ్వకుండా. మామూలు గులాబీలు అయితే 1 dayకి రాలిపోతాయి, కానీ ఇవి గట్టిగా ఉంటాయండి. పూలు బాగుంటాయి. తర్వాత ముద్ద మందారం అండి. ఇది కూడా చాలా బాగా అవుతుంది. విచ్చుకున్నప్పుడు మీకు పెడతానులేండి పిక్. చాలా చెట్టు నిండా అవుతుందండి ఇది కూడా. ఇది వచ్చేసి పారిజాతం అండి. పారిజాతం షిరిడి సాయిబాబా పూలు కూడా అంటారు వీటిని. చూడండి కాడ
ఆరెంజ్ కలర్లో ఉండి ఫ్లవర్ వైట్గా ఉంటుందండి. ఇవి నైట్ టైము విచ్చుకొని చాలా స్మెల్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఈ స్మెల్. ఇది కూడా తెచ్చి 6 months అవుతుందండి. ఇది వచ్చేసి గార్లిక్ వైన్ అండి. ఇది మెడిసినల్ వాల్యూ ప్లాంట్ అండి. ఇది బాగా అసలు విపరీతంగా అవుతుందండి పూలు. నేను మా ఇంటికి పాకింది చూడండి, చాలా పైకి పాకింది. ఫ్లవర్స్ కూడా డిసెంబర్లో జూన్లో చాలా అవుతాయండి. 2 times 3 times అవుతాయి. అసలు ఇవి లీఫ్ కూడా ఇలా తుంచితే మనం గార్లిక్ స్మెల్ వస్తుందండి. ఇది అంత బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇది వచ్చేసి శంకు పూలండి. ఇది కూడా మెడిసిన్ వాల్యూనండి. ఇది మల్టీ కలర్స్. ఇది ముద్ద శంకు పూలు అంటారండి. ఇవి మా వారు రోజు వేడి నీళ్ళు కాసుకొని అందులో మరగబెట్టుకొని తాగుతారండి. చాలా మంచిది అంటారు ఈ ప్లాంట్ కూడా. ఇది కూడా మెడిసినల్ ప్లాంటేనండి. ఇంకోండి మొగ్గలు. ఇది తర్వాత ఇది బ్లీడింగ్ హార్ట్ అండి. బ్లీడింగ్ హార్ట్ ఇది కూడా కడియంలో నుంచి తీసుకొచ్చింది. అందులో నేను వర్మీ కంపోస్ట్ వేయటం వల్ల టమాటా మొక్క కూడా అందులోనే మొలిసిందండి. నేను వేసింది కాదు అది, అదే మొలిసి అదే కాయలు అవుతున్నాయండి. తర్వాత ఇది పింకిష్ బేబీ పింక్ కలర్లో రోజ్ అండి. ఇది కూడా చాలా చెట్టు నిండా మొగ్గలు కూడా చూడండి మీరు. చెట్టు నిండా ఎప్పుడు 360 days అవుతుందండి ఈ ప్లాంట్ కూడా. ఇది చూడండి మొగ్గలు కూడా చిన్నగా ఉండి అసలు ఎంత బాగుంటుందో ఈ కలరు. ఇది నైట్ క్వీన్ అండి. ఇది నైట్ మాత్రమే ఇచ్చుకుంటుంది ఎక్కువ. స్మెల్ కూడా చాలా బాగుంటుంది నైట్ క్వీను. ఇవి కూడా అంతేనండి, చలికాలంలో ఎక్కువ అవుతాయి. చూడండి మీరు చెట్టు నిండా చూస్తే కింద కూడా రాలిపోయి ఉన్నాయి. ఇది ఆకులు తక్కువ పూలు ఎక్కువ అన్నట్టు ఉంటుందండి ఈ చెట్టు. ఇది బటన్ రోజ్ అండి. బటన్ రోజ్ అని ఇది కూడా చెట్టు నిండా అవుతుందండి. మొగ్గలు చూసారా ఇప్పుడే వస్తుంది, చిన్న చిన్నగా ఉంటాయి ఇవి బటన్, అందుకనే బటన్ రోజ్ అంటామండి దీన్ని. ఇది కూడా చెట్టు నిండా అవుతుందండి. ఇది కాశ్మీర్ రోజ్ అండి. నా దగ్గర నా గార్డెన్లో ఒకటి ఉంది, మా ఇంట్లో ఒకటి ఉందండి. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి. ఇది శనగపిండి కలర్ అంటారు చూడండి, ఇంకా ఆ కలర్లో ఉంటుంది ఈ రోజు. ఇది వచ్చేసి పింక్ కలర్లో అవుతుందండి. ఈ ఫ్లవర్ అయ్యి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయండి. ఇది వచ్చేసి ఆరెంజ్ అండి. ఇది ముద్దగా అయ్యి ఈ ఫ్లవర్ కూడా ఒక 10 days వరకు ఉంటుందండి. ఇంకోండి ఇది అయ్యి ఒక 10 days అవుతుంది. ఈ కలర్లో అయింది లాస్ట్కి. ఇది 2-3 days అవుతుంది అయ్యి. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మీకు ముందు మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తానండి. హార్వెస్ట్లు చూపిస్తాను, ఆర్గానిక్ వేలో నేను ఎలా చేసుకుంటున్నాను, మందులు వేయకుండా అవన్నీ నేను వీడియో చేసి మీకు చూపిస్తానండి. ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి మీరు ఏమైనా తప్పులుంటే ఏమీ అనుకోవద్దండి, సారీ అండి. అయితే నేను ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి, అవి కూడా నేను మీకు చూపిస్తానండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.